హిందువులను విచ్ఛిన్నం చేయడానికి తెరలేపినటువంటి పెద్ద స్థాయి కుట్రపూరిత ఉద్యమం ఇది. ఈ కుట్రపూరిత ఉద్యమానికి కంచె లాంటి సంఘ విద్రోహ శక్తి తోడయ్యిండు. ఈరోజు రాష్ట్రం లోపల అగ్గి పెట్టడానికి వీళ్ళంతా దుర్మార్గులు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక దుర్మార్గుల కుట్రను కూడా తెలంగాణ స్థానిక ప్రజలు గ్రహించకపోతే గోసపడేది మనమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క విషయాన్ని స్పష్టంగా గమనిస్తే వీళ్ళే ఏం మాట్లాడుతూ ఉన్నారు, గో బ్యాక్ మార్వాడిని ముందన్నారు. మీరు మార్వాడిని ఎలా వెళ్ళగొడతారు, ఎక్కడైనా బ్రతికే జీవించే స్వేచ్ఛ ఉందని చెప్పేసి అన్నప్పుడు మేము మార్వాడిని గో బ్యాక్ అనట్లేము, వారి యొక్క కల్చర్ గో బ్యాక్ అంటామన్నా అని చెప్తా ఉన్నారు. వారి యొక్క కల్చర్ అంటే ఏంటి? ఇక్కడ విదేశీ కల్చరా, మన దేశానికి సంబంధం లేని కల్చరా? దీన్ని ఏ రకంగా వారు గో బ్యాక్ మార్వాడి కల్చర్ అంటా ఉన్నారు అర్థం కాని విషయం. కనీసం వాళ్ళకన్నా అర్థమవుతుందో అర్థం కావట్లేదు కానీ ఏం మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత ఏం చెప్తా ఉన్నారు, దళితుల మీద దాడి అన్నారు. ఎస్ కరెక్ట్, దళితుల మీద దాడి జరిగితే ఎవడైనా చూసుకునే ప్రసక్తి లేదు. ఆ రకం కులం పేరుతో దూషిస్తే అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాల్సిందే. ఆ రకంగా అతని మీద క్రిమినల్ కేసులు పెట్టి శిక్ష అనుభవించే విధంగా ఉద్యమం చేయాల్సిందే. దానికోసం అందరు కూడా కలిసి వస్తారు మీతో. కానీ మళ్ళీ ఏం చెప్తా ఉన్నారు, దళితుల మీద దాడితో మొదలైంది కాదు, ఇది గతంలోనే మేము 5-6 ఏళ్ల క్రితం మొదలు పెట్టాము ఈ ఉద్యమం అని చెప్తాం. అంటే వీళ్ళు చేపట్టిన ఉద్యమం మీద వీళ్ళకి ఒక క్లారిటీ లేదు ఫస్ట్. కానీ మామూలుగా దళిత వ్యక్తి మీద జరిగిందా లేకుండా దళిత జాతి మీద జరిగిందా? ఎందుకని ఇప్పుడు దళిత జాతి మీద ఏదో ఉద్యమం చేస్తున్నట్లు మరి ఎంత పెద్ద ఎత్తున ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక చిన్న గొడవ జరిగినప్పుడు, యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇది కులాలు చూసుకొని గుద్దుకోరు. ఏదైనా జరిగినప్పుడు పోగానే కులం పేరు పెట్టి దూషణ ఎవరు చేయరు. ఒకవేళ అట్లా జరిగితే ఖచ్చితంగా దాన్ని ఆ రకం చూడాల్సింది. ఇప్పుడు నేను కానీ నువ్వు కానీ కులం పేరుతోటి దూషణ చేసిన ఒక వ్యక్తి మీద మనమే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది. అంతేగాని నేనేదో తప్పు చేసి చెప్పేసి నా యొక్క సామాజిక వర్గాన్ని మొత్తం కూడా దూషిస్తుంటే అది ఎట్లా కరెక్ట్? అది కాదు కదా. ఈరోజు మళ్ళీ మీరేం చెప్తున్నారు, దళిత మీద దాడితే మొదలైంది కానీ మీరు అంటా ఉన్నారు. మళ్ళీ 5-6 ఏళ్ల క్రితం మొదలు పెట్టామని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. తర్వాత ఏమంటా ఉన్నారు, ఈరోజు ఇక ఉన్నటువంటి వృత్తులను చిన్న కులాల యొక్క వృత్తులలో వీళ్ళు చొరబడి యొక్క వృత్తులను కూడా దోచుకుంటా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఎస్ నిజంగా కూడా ఇక వీళ్ళు వృత్తులలో చొరబడి యొక్క వృత్తుల యొక్క దాన్ని ధ్వంసం చేసి వాళ్ళ యొక్క కుటుంబంలో బ్రతుకులు చిన్నభిన్నం చేసే విధంగా వాళ్ళ వ్యవస్థ నిర్మాణం అయి ఉంటే రాష్ట్రం లోపల ఈ యొక్క ముఖ్యంగా చూస్తే నాయి బ్రాహ్మణ విశ్వకర్మ ఈ 2 కుల వృత్తులలో మిగతా వారు వచ్చేసారని చెప్పేసి ఒక వాదన ఉంది. వాస్తవంగా ఈ యొక్క వృత్తుల లోపలికి ఎవరు వచ్చారు, ఎంతమంది ఉన్నారు, ఈ యొక్క జిల్లా రాష్ట్రం లోపల కూడా ఎన్ని జిల్లాల లోపల యొక్క వృత్తుల్లో వాళ్ళు స్థిరపడరని చెప్పి చూసి ఎంక్వైరీ చేసి విచారణ చేసి వాస్తవం దీనికి ఏం చేయాలని పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. నిజంగా వృత్తి యొక్క వాళ్ళ యొక్క దాన్ని కోల్పోతే, అంతేగాని దాన్ని ఏదో సాకు చూపెట్టి ఇంకొకటి సంఘాలు చూపెట్టి కల్చర్ గో బ్యాక్, మార్వాడి గో బ్యాక్, దళితుల మీద దాడి, ఇంకా అనేక రకాల అంశాలు తీసుకొస్తే దీన్ని ఎవరు కూడా సహించరు. అంటే ఇప్పుడు మార్వాడి వాళ్ళని ఇక్కడ ఈ ప్రాంతం నుంచి పంపించేసి మొత్తం కూడా పూర్తి స్థాయిలో ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆక్రమించాల మొత్తం కూడా. ఇప్పటికే వాళ్ళు చెప్పుల దుకాణం దగ్గర నుంచి పూల దుకాణం దగ్గర నుంచి మొత్తం కూడా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం కూడా అన్ని రకాల వ్యాపారాల్లో కూడా ఆక్రమించారు. వాళ్ళు దీన్ని పెద్ద ఎత్తున ఆక్రమించుకునే ఒక కుట్ర అయితే జరుగుతుందన్నట్టు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎంతవరకు వాస్తవం? వాస్తవం ఇది 100%. తెలంగాణ రాష్ట్రం లోపల విశ్వకర్మ వృత్తిలోకి, ఒడ్రంగి వృత్తిలోకి వచ్చింది మొదటిగా ముస్లింలు. నాయి బ్రాహ్మణ మంగళ షాపులు మరి వెళ్ళి చూడండి, ఎక్కడ చూసినా ఖచ్చితంగా మరి ముస్లింలు ఉంటారు. మరి వాళ్ళని ఎందుకు గోబ్యాక్ అనట్లేరు? మీరు వారిని ఎందుకు గోబ్యాక్ అనట్లేరు? కేవలం మార్వాడిని ఎందుకు గోబ్యాక్ అంటా ఉన్నారు? వీళ్ళకి ధోరణి అర్థం కావట్లేదు. ఇక్కడ వారు ఇదే కులాల వృత్తులను దోచుకుంటారు, తప్పు లేదు. కానీ మార్వాడీలు వచ్చేసి ఎక్కడైనా ఎక్కడ చోట వ్యాపారం చేసుకుంటే తప్పు అవుతా ఉంది. వాళ్ళు వ్యాపారం పేరిట ఇక్కడ వచ్చి రాష్ట్రం లోపల స్థిరపడి స్వేచ్ఛ వ్యాపారం చేసుకోవడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారే రాజ్యాంగంలో చెప్పారు. ఆర్టికల్ 19 లోపల ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం కన్నా వెళ్ళి భారతదేశంలో స్వేచ్ఛ వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పారు. అలాంటప్పుడు మీరు కొంతమంది అంబేద్కర్ ఇష్టం అని చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఈరోజు అంబేద్కర్ యొక్క ఆశయాలను, ఆయన యొక్క స్ఫూర్తిని మీరు తూట్లుపరచడానికి ఈ రకమైన కుట్ర చేస్తూ ఉన్నారు. దీన్ని కూడా అర్థం చేసుకోవాలి సమాజం మీరు. ఎందుకంటే ఈరోజు గో బ్యాక్ మార్వాడి అని చెప్పేసి రాష్ట్రం నుంచి వాళ్ళని తరిమేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ మార్వాడీలు వెళ్ళిపోతారు, ఇంకొక సామాజిక వర్గము, ఇంకొక వేరే ప్రాంతం వచ్చిన వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు పెట్టుకొని ఉంటారు, వాళ్ళని తరిమేస్తావా? కాదు కదా. ఇట్లా ఈ రాష్ట్రం నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఈ రకంగా దోచుకుంటామని చెప్పి తరిమేసుకుంటూ పోతే రాష్ట్రం లోపల ఎవరు రావాలి, ఎవరు పెట్టుబడి పెట్టాలి? ఈ యొక్క ఉద్యమం యొక్క తీవ్ర రూపం దాల్చి భారతదేశ వ్యాప్తంగా కూడా అందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే పెట్టుబడి పెడతా ఉన్నారో, వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వాళ్ళందరి మీద దాడులు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఒక
ప్రచారం మొదలైతే రేపన్నాడు తెలంగాణ రాష్ట్రంలోకి బయట ప్రాంతాల నుంచి వచ్చి ఎవరు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి సాహసిస్తారు, ఎవరు కంపెనీలు నెలకొల్పడానికి సాహసిస్తారు, అలా ఎవరు కూడా ఈ రాష్ట్రానికి రాకపోతే ఈ స్థానికంగా ఉన్నటువంటి స్థానికులకు ఎట్లా ఉపాధి దొరుకుతుంది, ఈ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుంది? కొంతమన్నా సోయి ఉండాలి, కొంచెమన్నా మారడం ముందు ఆలోచించండి. ఈరోజు మరి బయట ప్రాంతాల వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టిన తర్వాత మిగిలేది ఎవరు? ఈ రాష్ట్రం లోపల ముఖ్యంగా భాగ్యనగర్ లోపల స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఈ రోజు బయట జిల్లాల నుంచి వచ్చి మార్వాడి వాళ్ళ వల్ల ఇక్కడ స్థానికులు నష్టపోతున్నారు అని చెప్పేసి ఉంది కదా. మీరు మార్వాడి వల్ల నష్టపోతుందంటే ఏ విధమైన నష్టము దాన్ని చూడాల్సిన అవసరం ఉంది. నిజంగా కూడా వాడి పక్కన వ్యాపారం పెట్టుకుని నువ్వు షాప్ పెట్టొద్దు అని చెప్పేసి నీ మీద దౌర్జన్యం చేస్తే దాన్ని అరాచకాన్ని అరికట్టాలి. నువ్వు వాడు వ్యాపారం చేసుకోవద్దు అనేటువంటి హక్కు నీకు ఏ రకంగా లేదు. కానీ వ్యాపారం పేరిట నా ముందర నువ్వు షాప్ పెట్టొద్దు, నువ్వు అమ్మొద్దు అని చెప్పేసి వాడి దాడి చేసినప్పుడు దాన్ని మానవాడి యొక్క దాడిగా మనం చూడాలి, అంతే తప్ప వాడు షాప్ పెట్టుకుంటే అది దాడి ఎట్లయితుంది, మిగతా నష్టం ఏంటి ఎట్లయితుంది? కాదు కదా. అంటే మీరు మన రాజ్యాంగాన్ని తప్పు పడతామా? ఇట్లా కాదు కదా. నిజంగా కూడా ఇప్పుడు నువ్వు దాడి జరిగింది దాన్ని ఖండిద్దాం. నువ్వు ఇంకేం చెప్తావు? నకిలీ వస్తువులు అమ్ముతారని చెప్తా ఉన్నావు. దాన్ని ఖచ్చితంగా నకిలీ వస్తువులు ఉంటే దాని ఆధారంతో బయట పెడదాం, ప్రభుత్వం దృష్టి తీసుకుపోదాం, జరుగుతున్న నష్టాన్ని అరికడదాం. అంటే రూబాబుగిరితో వ్యాపారం చేస్తున్నారని రూబాబుగిరితో ఇప్పుడు ఏదైనా ఒక సామెత అందరూ కూడా రూబాబు ఉండాలన్నా ఏం లేదు. రూబాబుగిరి అంటే ఇప్పుడు మార్వాడీలు ఇప్పుడు ఇంతమంది చేసుకుంటూ ఉంటారు. వాస్తవంగా వాళ్ళు శాకాహారులు, వారు వాస్తవంగా పూజ చేయందే ఏది కూడా అమ్మరు వస్తువు కస్టమర్ కూడా అంత నిష్ఠతో ఉంటారు. అంత పెద్ద సామాజిక వర్గంలో ఎవడో ఒకడు ఉండొచ్చు, దాని తప్పేం లేదు. ఎవడో ఒకడు ఉండొచ్చు, వాడెవరన్నా దురుచుగా మాట్లాడినా, ఇంకా స్థానికులను వ్యతిరేకంగా మాట్లాడినా వాడిని తప్పు పడదాం, వాని మీద ఉద్యమిద్దాం, వాని మీద పోరాడదాం, వాని మీద చర్య తీసుకునే విధంగా మనం ముందుకెళ్దాం. అంతేగాని వాడు అహంకారపూర్తి మిగతా అందరు కూడా మాట్లాడలేదు కదా, ఒకరిద్దరు మాట్లాడింది. ఇప్పుడు టీవీ డిబేట్లో చాలా మంది పాల్గొన్నారు. ఒకడో కొద్దిగా దురుసుగా మాట్లాడొచ్చు, అట్లాంటి టీవీ డిబేట్లో మొత్తం పాల్గొన్న అందరూ మాట్లాడలేదు కదా. అందరు కొంతమంది బతాడి దండం పెట్టి చెప్తా ఉన్నాం, మా మీద దాడులు వద్దు, మమ్మల్ని ఈ రకం చేయకని చెప్పి చెప్తా ఉన్నారు కదా. ఒకడు మాడుతుండొచ్చు, దాన్ని ఒక వ్యక్తిగా మాట్లాడినప్పుడు అతను దాన్ని వ్యతిరేకింది. అంతగా మిగతా సామాజిక వర్గాలు మొత్తం అంటగట్టలేదని నా యొక్క ఆలోచన. ఇప్పుడు ప్రతి ప్రాంతంలో కూడా దేశంలో చూసుకున్నట్లయితే ప్రతి రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో కూడా మార్వాడి వాళ్ళు ఉన్నారు. మరి వాస్తవానికి అది జరిగే పని గో బ్యాక్ మార్వాడి అనేది అవుతుందంటారు అసలు సాధ్యం? ఇది ఎట్లా సాధ్యమో ఈ యొక్క ఉద్యమం ఎందుకు తీసుకో అర్థం కావట్లేదు. మీరు ఇంతకుముందు చెప్పినట్టు కూడా రాజస్థాన్, గుజరాత్ ఒక ప్రాంతం లోపల ఉన్నటువంటి మార్వాడి ఒక ప్రాంతం నుంచి వీళ్ళు వచ్చి భారతదేశ వ్యాప్తంగా కూడా వివిధ రాష్ట్రాల లోపల స్థిరపడి వీళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు. వీళ్ళు ఒక కమ్యూనిటీ ఏర్పాటు చేసుకుని కమ్యూనిటీ లోపల ఎవరైనా పేదవాళ్ళంతా కూడా ఖచ్చితంగా వాళ్ళకి సహకరిస్తూ ఇక వ్యాపారాలు వాళ్ళు సహకరిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. వీళ్ళు ఏదైతే మార్వాడికి సంబంధించినటువంటి ఇంకొక ఘోరమైన నినాదం కూడా తీసుకొచ్చారు, పానీపూరి గో బ్యాక్. అరే పానీపూరి గో బ్యాక్ అంటే పానీపూరి ప్లాట్ఫామ్ మీద ఎవరు పెట్టుకుంటారో ఒకసారి ఆలోచించండి. పానీపూరి అనేది ఒక పేదవాడు పెట్టుకుంటారు, అంటే పేదవాళ్ళకు కూడా వ్యతిరేకంగా ఉద్యమం చేస్తా ఉన్నావా? ఇది ఎంతవరకు సమంజసం అనేది కూడా స్థానిక ప్రజలు కూడా ఆలోచిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఎవరైతే ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చారో ఇదే కంచెలయ్య, మరి గతంలో ఈ యొక్క సామాజిక స్మగ్లర్ అని చెప్పేసి పుస్తకం రాసి ఈ యొక్క ఫోటోల మీదకి మిగతా అంత సామాజిక వర్గాలను ఉసిగొల్పలేదా? మరి ఈరోజు మనం ఆ యొక్క హిందూ కోమట వర్గాలకు అన్యాయంతో ఎట్లా మాట్లాడుతా ఉన్నావు, ఇలా ఓన్ చేసుకుంటా ఉన్నావు కోమటోళ్ళని. ఆ రోజు నీ కోమటోళ్ళు అంటే జరిగితేనేమో స్థానిక హిందువుల మీద దాడి చేస్తావు, లేకపోతేనేమో ఇంకొక రకమైన అవకాశం కోసం స్థానిక వీళ్ళని కూడా నువ్వు ఓన్ చేసుకుంటావు. అరే నీవు ఈ యొక్క ఆలోచన విధానమే సమాజం గ్రహిస్తూ ఉంది. ఎందుకంటే బీట్ ఫెస్టివల్ ఉద్యమం తీసుకొచ్చి హిందువులు ఎత్తగడానికి ప్రయత్నం చేసి వాళ్ళు హిందువులు కాబట్టి హిందూ సంబంధించినటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో, హిందూ సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే మద్దతు ఇస్తున్నారని చెప్పేది ఒకటి నడుస్తూ ఉంది. ఇప్పుడు మార్వాడి వర్గాలు ఉన్నారు, మా యొక్క హిందూ సంస్థ ఉంది, మాకు ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా ₹1 ఇచ్చింది లేదు, సహకరించలేదు. మాకు వాళ్ళ ఆఫీసులు వాడుతుంది, కార్యాలయాలు వాడుతుంది, నేనెవరో కూడా వాళ్ళకి తెలియకుండా. కానీ ఇక్కడ హిందూ ధర్మాలు సహకరిస్తుంటే ఏ విధంగా అంటే, కాకపోతే వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గోశాలకు వాళ్ళు ప్రధానంగా గోవును చాలా పవిత్రంగా పూజిస్తారు. ఆ గోశాలకు దాన కావచ్చు, గడ్డి కావచ్చు, అట్లా కూడా సహకరిస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళ పరిధిలో దేవాలయాలు కొంచెం అభివృద్ధి పేరిట ఆ గేట్లో గోపురము ఇంకేమైనా అవసరాలు ఉంటే తీరుస్తారు. ఆ రకంగా దేవాలయాలకు గోశాలకు సహకరిస్తారు. ఈ కుట్రంతా కూడా అదే కదా, వీళ్ళకు హిందూ ధర్మాన్ని కట్టుబడి నిలబడతారు, ధర్మాన్ని ఆచరిస్తారు, ఆ యొక్క ఆలయాలకు ఆ సంస్కృతి కూడా సహకరిస్తారు, గోశాలను కూడా వీళ్ళు నిర్వహణ చేస్తూ ఉంటారు. ఎంత కుట్రే కదా, ఇది ఎంత కూడా దూరం చేయాలి వీళ్ళు అనేది కదా. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు హిందూ సమాజం చిచ్చుబెట్టి హిందూ సమాజంలో భాగస్వామైనటువంటి దళిత సామాజిక వర్గాన్ని దూరం చేయడానికి పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. ఈరోజు మా అమ్మడి కూడా చాలా మంది ఎస్టీ, ఎస్సీ అందరూ కూడా సోదరులు వచ్చారు ఈరోజు మా దగ్గరికి. అంటే అర్థం చేసుకోండి ఎవరు కుట్ర చేస్తూ ఉన్నారు, దీని వెనక ఎవరు ఉన్నారు అనేది. ఎందుకంటే గతంలో ఉద్యమాలు తీసుకొచ్చింది ఎవరు? అరే ప్రతిసారి హిందూ వ్యతిరేక ఉద్యమం వచ్చినప్పల్లా
కవులు, మేధావులు, రచయితలు అని చెప్తా ఉంటారు దీనికి నాయకత్వం వహించేది. అరే కవులు, రచయితలు, మేధావులు అదే కంచాయిలు పడతారు, అదే అరగోపాలో పడతారు, అదే కమ్యూనిస్టులు పడతారు. ఈ రాష్ట్రం లోపలికి మేధావులు లేరా, కవులు లేరా, రచయితలు లేరా? ఈ హిందూ వ్యతిరేకవాదులే కవులు, మేధావులు, రచయితల. దీన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మార్వాడీలు అందరిని నిలగొట్టిన తర్వాత, అన్ని ప్రాంతాల్లో నిలగొట్టిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో ఇతర జిల్లాల నుంచి స్థిరపడ్డ వాళ్ళని కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా రేపన్నాడు మా భాగ్యనగరంలో వచ్చి మీరు స్థిరపడ్డారు, వేరే జిల్లా నుంచి వచ్చి మా యొక్క స్థానికులకు దెబ్బతింటా ఉన్నాయి మా వ్యాపారాలు, మీరు గోబ్యాక్ నిజామాబాదు, గోబ్యాక్ నల్గొండ, లేకపోతే గోబ్యాక్ కరీంనగర్, లేకపోతే గోబ్యాక్ ఇంకొక సిరిసిల్లు, జగిత్యాలు అంటే పరిస్థితి ఏంటి? ఇది ఎక్కడ దారితీసే అవకాశం ఉంటుంది? దీన్ని అర్థం చేసుకోవాలి సమాజం, ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. లేకపోతే చాలా ప్రమాదకర స్థాయికి తెలంగాణ పరిస్థితి వచ్చే అవకాశం ఉంది.